Hi, hello, good morning. Welcome to our session, Keys Spoken English Academy. Today our topic is past perfect tense, interrogative questions on you. మనం ఒక వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు మనకు ఉపయోగపడేటువంటి కొన్ని వాక్యాలు ఇక్కడ మనము కంపోజ్ చేసాం అన్నమాట. ఇదే ప్రకారంగా మనము ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది. మనకు ఈ టైటిల్ అనేది మనకున్న 12 టెన్సెస్లో కూడా మనకి ఇది రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. కాకపోతే ఒక్కో టెన్స్కి ఉన్న మీనింగ్ మరో టెన్స్కి ఉండదు. అందుకనే ఎవ్రీ టెన్స్లో మనం దీన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనం ఈరోజు ఈ యొక్క ఇంటరాగేటివ్ క్వశ్చన్ మనం ఎలా మనము రాయాలి, ఎలా మనం నేర్చుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తే కనుక వాట్ హ్యాడ్ యూ డన్, ఫస్ట్ క్వశ్చన్ అంటే వాట్ హ్యాడ్ యూ డన్ అంటే దానికి తెలుగు మీనింగ్ ఏంటి? ఇక్కడ హ్యాడ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా అసలు ముందుగా ఈ టెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది దీని యొక్క ప్రిన్సిపల్ సూత్రం అన్నమాట. దీనికి సబ్జెక్టుగా ఐ వి యూ యూ హీ షీ ఇటుదే ఉండాల్సి ఉంటుంది. హ్యాడ్ మీన్స్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ఉంటుంది, ప్రజెంట్లో అయితే హ్యావ్ ఉంటుంది, ఫ్యూచర్లో అయితే షెల్ బి షెల్ హ్యావ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఈ ప్యాటర్న్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇక్కడ హ్యాడ్ అనేది ఇక్కడ మనకు ఉంది కాబట్టి వాట్ హ్యాడ్ యూ డన్ అన్నప్పుడు యాక్యురేట్గా దానికి తెలుగు మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా, నీవు ఏమి చేసి ఉంటివి. ఇక్కడ ఉంటివి ఉన్నావు అనొచ్చు కదా, ఉన్నావు అనడానికి దానికి ఆల్రెడీ ఇంకో టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటివి అనేది ఇక్కడ యాక్యురేట్లీ కరెక్ట్ అనమాట. కాబట్టి వాట్ హ్యాడ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉంటివి. సపోజ్ మీరు మీ యొక్క రొటీన్ లైఫ్లో ఎవరికైనా ప్రశ్న వేయాలంటే కనుక ఇట్లనే వాట్ హ్యాడ్ యూ డన్ ఇన్ ద ప్రీవియస్ డేస్, లేకపోతే అదే కనుక వాట్ డిడ్ యూ డూ అన్నప్పుడేమో అక్కడ ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ మంత్ అని వస్తుంది. మీకు ఆ గ్రామర్ అంతా కూడా మనకి మన ఓల్డ్ వీడియోలో మీకు ఉంటుందన్నమాట. దయచేసి ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మీకు అంతా కూడా ఒక సీరియస్గా ఉంటుంది మొత్తం అంతా. సో ఈ ప్యాటర్న్లో చూసుకుంటే ఇప్పుడు మనకి వాట్ హ్యాడ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉంటివి అనేటువంటిది దాని మీనింగ్ అనమాట. అట్ ద సేమ్ టైం వేర్ హ్యాడ్ యూ గాన్ అని అన్నప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళి ఉంటివి అని వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ పెన్ అనుకోండి. సపోజ్ సింపుల్ ప్రజెంట్లో నేను ఒక పెన్నుని కలిగి ఉన్నాను అని చెప్తున్నాను. దీన్నే కనుక ఐ హ్యాడ్ ఏ పెన్ అన్నప్పుడు ఇక్కడ నా దగ్గర గతంలో ఒక పెన్ను ఉండేది, ప్రజెంట్ లేదనమాట. ఇది అంతే, ఇది జరిగిపోయిన కాలంలో మనం ఏమైతే చేసామో వాటిని మనము అడిగేటందుకు ఉపయోగించే టెన్స్ అనమాట ఇది. సో దట్ వాట్ హ్యాడ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉంటివి. వేర్ హ్యాడ్ యూ గాన్, నీవు ఎక్కడికి వెళ్ళి ఉంటివి. వెన్ హ్యాడ్ యూ కమ్ అన్నప్పుడు నీవు ఎప్పుడు వచ్చి ఉంటివి అనే మీనింగ్ వస్తుంది. ఇలా వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ, ఇక్కడ హూమ్, టు హూమ్, టు హూమ్, ఫర్ హూమ్, ఫర్ హూమ్, from whom, by whom, with whom, on whom. ఇక్కడ చూస్తే who else, whom else and what else. ఇలా ఇవన్నీ కూడా మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడానికి ఉపయోగించేటువంటి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనమాట. వీటిని ఉపయోగించి మనం ఇలా 16 టోటల్గా ఇవి మనకు ఇక్కడ I think we had 16
మొత్తం హ్యాడ్తో కలిపి మనం ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ హ్యాడ్ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది చూస్తే కనుక ఇక్కడ మనకి ఐ నుంచి దే వరకు అందరికీ కూడా హ్యాడే. ఈ హ్యాడ్ అనేది హ్యాడ్ ఫర్ ఆల్ పర్సన్స్, అది ఎవరైనా కావచ్చు. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, దే హ్యాడ్, ఇలా ఈ హ్యాడ్ అనేది అందరికి వస్తుంది కాబట్టి వాట్ హ్యాడ్ యూ డన్, ఇలా ఇది మొత్తం కూడా మీరు ఇట్లా కళ్ళు మూసుకున్నా కూడా మీరు చెప్పగలిగేలాగా దీని ఉండాలన్నమాట. వాట్ హ్యాడ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉంటివి. వేర్ హ్యాడ్ యూ గాన్, నీవు ఎక్కడికి వెళ్ళి ఉంటివి. వెన్ హ్యాడ్ యూ కమ్, నీవు ఎప్పుడు వచ్చి ఉంటివి. వై హ్యాడ్ యూ రన్, నీవెందుకు పరిగెత్తి ఉంటివి. హౌ హ్యాడ్ యూ డన్, ఏదైనా కావచ్చు అక్కడ. హౌ హ్యాడ్ యూ డన్, నువ్వు ఎలా చేసి ఉంటివి. హూ హ్యాడ్ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు సహాయం చేసి ఉండని. ఇలా అప్ టు దే, అప్ టు దే. అది ఎలా అంటే కనుక ఇది మనం అయిపోయిన మనం ప్రాక్టీస్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేయాలంటే ఇక్కడ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ ఐ చూసుకుంటే ఇక్కడ మనకి వాట్ హ్యాడ్ ఐ డన్, నేను ఏమి చేసి ఉంటిని. వేర్ హ్యాడ్ ఐ గాన్, నేను ఎక్కడికి వెళ్ళి ఉంటిని. ఇలా ఉంటిని అని ఎందుకు అంటున్నామంటే ఉన్నాను అంటే దట్ ఇస్ ఎ లైవ్ ప్రజెంట్ అనమాట. ఉంటిని అంటే దట్ ఇస్ ఎ పాస్ట్, ఆ పాస్ట్ గురించి చెప్పాలి కాబట్టి ఉంటిని అనేటువంటి మీనింగ్ అక్కడ రావడం కొరకు మనం ఇలా పడుతున్నాం. ఈ కోర్సు కంప్లీట్గా తెలుగు మీడియం వారి కొరకు కాబట్టి తెలుగు మనం ఇక్కడ బాగా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందన్నమాట. సో ఇలా మనము ఈ అన్నీ కూడా 1 to 16 ఏమైతే ఉన్నాయో వాట్ హ్యాడ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉంటివి కదా. నీవు ఏమి చేసి ఉంటివి. ఇలా మీరు కూడా మొత్తం ప్రాక్టీస్ చేస్తాం. అందుకనే ఇట్లా ఐ గేవ్ హియర్ సమ్ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్లో మీరు వీటిని ఫిల్ చేయవచ్చు అనమాట. ఏమైనా డౌట్ ఉంటే మనం అడగచ్చు మీరు కామెంట్ సెక్షన్లో. ఓకే, సో ఐ పైన 16 1 to 16 మనం ప్రశ్నలు వేస్తే ఇలా ఉంటాయి. వాట్ హ్యాడ్ ఐ డన్, వేర్ హ్యాడ్ ఐ గాన్, వెన్ హ్యాడ్ ఐ కమ్, వై హ్యాడ్ ఐ రన్, హౌ హ్యాడ్ ఐ ఎర్న్డ్, హూ హ్యాడ్ హెల్ప్డ్, హూ హ్యాడ్ ప్లేయిడ్, హూమ్ హ్యాడ్ యూ హెల్ప్డ్, టు హూమ్ హ్యాడ్ యూ వార్న్డ్. ఇలా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఐ పైన ప్రాక్టీస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం so here also you can see what had we done. ఇక్కడ మేము లేకపోతే మనం ఏం చేసి ఉన్నాం, మనం ఏం చేసినాం గతంలో. ఇప్పుడు కాదు, నిన్న కాదు. ఎందుకంటే అంటే దీనికి మనకు కరెక్ట్గా మీకు మీనింగ్ తెలవాలి అంటే ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ ఫర్ ద పార్ట్ 1 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇప్పుడు వేర్ హ్యాడ్ యూ గాన్, నీవు ఎక్కడికి వెళ్ళి ఉంటివి. వెన్ హ్యాడ్ యూ కమ్, నీవు ఎప్పుడు వచ్చి ఉంటివి. ఇలా సో ఇదంతా కూడా ఏంటంటే మనం దీనిపైన ఎలా మనం ప్రశ్నించాలి అనడానికి వీతోటి 16 మనము ప్రశ్నలు వేయొచ్చు అనమాట. ఇలా ఐ వి అయిపోయింది, యూ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్లోకి వస్తే హీ షీ ఇట్ దే ఉంటాయి కదా. సో ఇక్కడ చూస్తే కనుక అంటే హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ కాబట్టి ఇట్ చూద్దామండి. వాట్ హ్యాడ్ ఇట్ డన్, వేర్ హ్యాడ్ ఇట్ గాన్, వెన్ హ్యాడ్ ఇట్ కమ్, వై హ్యాడ్ ఇట్ రన్. ఇవన్నీ కూడా మీ యొక్క టంగ్ ట్విస్టింగ్ కొరకు ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా
ఐ థింక్ డే టు డే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఒక వ్యక్తిని మనం ప్రశ్నించేది కేవలం ఈ 16 పాయింట్స్ పైననే. కాబట్టి ఈ 16 మీకు రిసైట్ అనమాట, కంఠోపాఠంగా రావాల్సి ఉంటుంది. మీకు ప్రతి టెన్స్లో కూడా మనకి ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ, హూమ్, టు హూమ్, ఫర్ హూమ్, ఫ్రమ్ హూమ్, బై హూమ్, విత్ హూమ్, ఆన్ హూమ్, హూ ఎల్స్, హూమ్ ఎల్స్ అండ్ వాట్ ఎల్స్, ఇలా ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. See here, what had they done? Where had they gone? Where had they gone? Where had they gone? When had they come? Why had they run? Run కదా, go went gone కాబట్టి ఇలా. Why had they run? How had they earned? ఇలా 1 by 1 అప్ టు దే, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే పైన ఒకటికి 10 సార్లు వీటిని ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఇక్కడతో మనకి టెన్స్ అయిపోయింది. ద నెక్స్ట్ టెన్స్ వీఆర్ గోయింగ్ టు నో ద 1 more tense. Until then, have a nice day, good day. Thank you.